థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలానే తీస్తాను. చాలా బాగుంది కదా పార్కు. ఇది అల్బహరా అనే ఏరియాలో డైరా దగ్గర ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. చూడండి గైస్ ఎంత బాగుందో. ఇది కూడా వెళ్తుంది. ఇది అప్పట్లో అరబిక్స్ కట్టించింది. అది ఇప్పుడు ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఇప్పుడు పెట్టారు. బాగుంది కదా పార్కు. మీరు చూస్తారని ఇంత దూరం వచ్చాను చూపించడానికి. ఇప్పుడు నేనున్న ఏరియా దుబాయ్లో అల్బహరా అనే ఏరియా. అది దుబాయ్కి రైట్ సైడ్ ఉండిద్ది. ఆటోమేటిక్గా మా ఇదిగో ఇది. హలో గైస్, దిస్ మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే వెళ్తున్నాను డ్యూటీకి. పొద్దున్నే లేచి 8 అయితే అయింది. చిన్నగా వర్క్ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిన్న ఒక పార్క్ చూపించాను కదా, అది బాగుంది కదా. ఈ రోజు ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం. అది డైరాలో ఒక గార్డెన్ చాలా బాగుండిద్ది. ఆల్రెడీ అక్కడికి వెళ్ళాను నేను ఒకసారి. కాకపోతే అక్కడ వీడియోస్ అయ్యేం తీయలేదు. ఈ రోజు అయితే వెళ్తాను. వెళ్ళి అక్కడ వీడియోస్ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. చాలా బాగుంటాయి. అది దుబాయ్లో డైరా అనే ప్లేసు. ఫ్లైట్ కూడా వెళ్తుంది. ఇప్పుడు నేనున్న ఏరియా దుబాయ్లో అల్బహరా అనే ఏరియా. అది దుబాయ్కి రైట్ సైడ్ ఉండిద్ది. ఆటోమేటిక్గా మా ఇదిగో ఇది. ఆటోమేటిక్గా మా పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉండిద్ది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తా ఉంటాయి ఫ్లైట్లు. నిమిషానికి ఒక నిమిషంలో ఒకటి. వార్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తానే ఉన్నాయి. అంతకుముందు వార్ అయినప్పుడు ఆపేశారు. ఇప్పుడు అలా ఏం లేదు, కంటిన్యూస్గా వెళ్తానే ఉన్నాయి. అందుకని నేను కూడా కంటిన్యూస్గా వెళ్ళినప్పుడల్లా ఒకటి పెడతాను ఉన్నాను. అంతకంటే ముందు ఒకటి నా టెర్రస్ మీద అయితే ఎక్కి ఒకటి ఎన్ని ఫ్లైట్లు వెళ్తాయి రోజుకి అవి కూడా ఒక బ్లాగాలు చేస్తాను ఒక రోజు. నాకు కూడా చాలా ఇష్టం అలా పెట్టాలంటే. ఇవన్నీ తీయడానికి ఫస్ట్ లో లీవ్ దొరికేది, అప్పుడు బాగా తీసేవాడిని. ఇప్పుడు లీవ్ దొరకట్లేదు, అందుకని తీయట్లేదు. ఓకే, ఆఫీస్ రూమ్ వచ్చింది, బైక్ ఈవినింగ్ చేద్దాం. ఓకే గాయస్, వర్క్ అయితే అయిపోయింది. ఇక చిన్నగా బయలుదేరుతున్నాయి. ఇప్పుడు నేను అల్బహరాలోని పార్క్ అయితే ఉంది డైరాలో. ఇప్పుడు ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. అదిగో ఫ్లైట్ కూడా వెళ్తుంది. ఫ్లైట్ చూడండి ఎలా వెళ్తుందో. ఇదిగో మా పార్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇది దుబాయ్లో అల్బహరా ఏరియాలో ఉంటుంది ఈ పార్క్ వచ్చేసి. ఇది నేను ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఇది. అంతకుముందు చూపించా కానీ అంత క్లారిటీ చూపించలేదు, అందుకని ఈ రోజు మళ్ళీ వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోడానికి చైర్ ఫెసిలిటీస్, డస్ట్బిన్ చూడండి ఎంత చక్కగా పెట్టారు అక్కడ కలిసిపోయేటట్టు దాంట్లో. ఇది మెయిన్ హైవే. ఇది కూడా డస్ట్బిన్ చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా ఇప్పుడు 6 అయితే అయింది టైం. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి. ఇప్పుడే సరదాగా పార్క్ అయితే వచ్చాను. అంతకుముందు కూడా వచ్చా కానీ అంత క్లారిటీగా చూపించలేదు. అప్పుడు ఛార్జింగ్ లేక కొంచెం చూపించేసి అది వ్లాగ్ లా పెట్టేశాను. ఇప్పుడు ఫుల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం వాటి పక్క నుంచి అయితే తీద్దాము. ఇక్కడ నుంచి అంత క్లారిటీ కనపడతలేదు. చలో వాటి పక్క వెళ్ళి అయితే వీడియో తీద్దాం. ఈ పార్క్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది ఈ పార్క్ దగ్గరికి అయితే వచ్చి. చాలా బాగుంది పార్క్ చూడండి. ప్రశాంతంగా కూర్చున్నారు అందరూ. నేను కూడా వచ్చేసాను అలానే. ఇది అన్ని డీటెయిల్స్ చెప్తాను దీని గురించి. ఇప్పుడు దాకా పార్క్ని ఒక సైడ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. బాగుంది కదా.
ఇది చాలా బాగుంది కదా పార్కు. ఇది అల్బహరా అనే ఏరియాలో డైరా దగ్గర ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. చూడండి గాయస్ ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో అందరూ జాబులకి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా అయితే కూర్చుంటారు ఇక్కడ. చూడండి అందరు కూర్చొని జాగింగ్కి వెళ్ళే వాళ్ళు జాగింగ్లు చేస్తూ ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దాని వెనకమాల అవన్నీ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్. ఇదిగో ఇగో వీటి వెనకమాల ఉన్నాయి కదా, ఇదంతా మెయిన్ సిటీ అయితే వచ్చేసి. చూడండి గాయస్ ఎలా ఉందో. చాలా రోజులైంది ఈ పార్క్ దగ్గరకు వచ్చేసి. ఎప్పటి నుంచో వద్దాం వద్దాం అనుకుంటున్నాను. అప్పుడైతే కుదరలేదు, ఇప్పుడైతే కుదిరింది. అందుకే వచ్చాను ఈ పార్క్ దగ్గరికి. ఇదిగో గాయస్ పార్క్ వచ్చేసి అవన్నీ హోటల్సే. బ్యాక్ సైడ్ ఉన్నవి. ఇదిగో చూడండి అందరూ జాబులు ఇది వచ్చేసి ఈవినింగ్ అలా కూర్చున్నారు. ఇది అప్పట్లో అరబిక్స్ కట్టించింది. అది ఇప్పుడు ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఇప్పుడు పెట్టారు. చూడండి కూర్చున్నారు, పడుకున్నారు. ఇవి బాగా కట్టారు ఎవడన్నా కూర్చోడానికి కానీ సరదాగా పడుకోవడానికి కానీ. అదిగో దాని బ్యాక్ సైడ్ అదంతా హైవేనే. మెయిన్ సిటీ వచ్చేసి ఇది మెయిన్ సిటీ. బూర్జ్ ఖలీఫా అన్ని ఈ బిల్డింగ్ వెనకమాల నుండి చూస్తే క్లారిటీ కనపడతాయి. చూడండి గాయస్ చెట్లు ఎలా ఉన్నాయో. చెట్లు, డస్ట్బిన్లు అంతా ఇక్కడ బాగా ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. అదిగో అది డస్ట్బిన్ చూడండి. ఈవినింగ్ టైంలో అందరూ వాకింగ్కి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారు 8-9 దాకా. నేనున్న ప్లేస్ వచ్చేసి చూడండి గాయస్ నైట్ కూడా అయిపోవచ్చింది. కరెక్ట్గా 7 అయితే అవుతుంది. చూడండి గాయస్ పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయో కనపడిందా. పిల్ల ఆడుకోండి. కరెక్ట్గా 7 అవ్వచ్చింది. 7 అవ్వచ్చినా కానీ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. వాతావరణం బాగుంది కదా. అవిగో అయ్యే ఖర్జూర చెట్లు. ఇక్కడ దుబాయ్లో అవి బాగా ఎక్కువ ఉంటాయి. ఈ ఖర్జూరం చెట్లు ఇవి ఎక్కువ ఉంటాయి దుబాయ్లో. అడుగున ఉంటాయి ఇవి. ఇక్కడ బాగా చీప్గా దొరుకుతాయి. భలేగా ఉంటారు అందరూ అయితే మటుకి. ఇది ఏం చెట్లు మరి తెలియదు, అంతా బాగుంది. ఓకే గైస్ నైట్ అయితే అయిపోయింది. ఇంక చిన్నగా వెళ్తున్నాం. ఇంక చిన్నగా రూమ్కి అయితే వెళ్తున్నాను. చాలా సేపు అయితే అయింది పార్క్ వచ్చేసి. బాగుంది కదా పార్కు. మీరు చూస్తారని ఇంత దూరం వచ్చాను చూపించడానికి. గైస్ లొకేషన్ వచ్చేసి బాగుంది కదా. ఇక్కడ ఈ పార్క్ దగ్గరికి రావడానికి అయితే ఒక 2-3 కిలోమీటర్లు ఉండిద్ది. అక్కడ నడుచుకుంటూ వచ్చాను. ఇది డైరా అనే ఏరియాలో ఉంది. మనోళ్ళు ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చేయండి, వచ్చి చూడండి. చూసారు కదా ఇది బాగుంది. అప్పుడెప్పుడో కట్టించింది. ఇప్పుడు దాన్ని రీమోడలింగ్ గా బాగా చేశారు. అంతా పార్క్ లాగా అదంతా. వెళ్తున్నాం. ఇది లొకేషన్ వచ్చేసి చూసారు కదా బాగుంది కదా. ఇంకేంటి బాయ్స్, నార్మల్గా ఇప్పుడు అక్కడ వీడియో షూట్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం వీడియో అయితే తీసుకుంటున్నాను. ఒరే నాయనా ఎంత మంది చూస్తున్నారు రా బాబా. నాకే ఏదోలాగా అనిపించింది. ఇంకా అంత దూరం వచ్చి ఆ పార్క్ కోసం వచ్చి మరీ రీల్ కూడా తీయపోతే బాగోదు కదా. అందుకని తీసాను. అసలు నాయనా ఎంత మంది చూస్తున్నారు రా బాబా. ఇప్పుడు వీళ్ళు కూడా చూడు ఏదో ఈ చిత్రంగా చూస్తున్నారు వీళ్ళందరూ. ఎంత మంది చూశారు రా బాబా. నాకే ఏదో లాగా అనిపించింది. అయినా ఎందుకు ఇంత దూరం వచ్చి ఎంత కష్టపడి వ్లాగులు చేస్తుంటే వాడు ఈడోడు చూస్తున్నాడని మనం ఆపకూడదు. అందుకని కంటిన్యూగా తీసాను. ఉంటే ఉంది పోతే పోయిందని ఏం పర్లేదు అనుకోని. అయినా షై అనిపించింది ఫస్ట్ టైం.
చల్ రూమ్కి అయితే వెళ్తున్నాను గాయస్. డిస్ప్లే రూమ్కి అయితే వెళ్ళేసి వర్కౌట్ గిర్కౌట్ చేసుకొని వెళ్ళాలి. నేనేం చేస్తానంటే మార్నింగ్ పొద్దున్నే 8ంటికి అయితే లేచి, తర్వాత 6ంటికి అయితే 8ంటికి అయితే డ్యూటీకి వెళ్ళి 6ంటికి అవగొట్టుకొని, మళ్ళీ తర్వాత ఈ షూట్లు ఇదంతా 2-3 గంటలు అయింది. అది చేసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళతో అయితే మాట్లాడి, తర్వాత ఎడిటింగ్లు అవన్నీ చేసుకొని, తర్వాత వర్కౌట్ చేసుకొని నైటు 1, 12:30, 1 ఆ మధ్యలో మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న 6ంటికి లేచి ఇదే సరిపోతుంది. ఏదంటే ఫస్ట్లో చూసినప్పుడు 189 ఆ మధ్యలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈరోజు చూడంగానే సడన్ గా 194, సడన్ గా 5 పెరిగేతలకి ఈ ఏంద్ర నాయన అసలు భలే సంతోషం వేసింది. అంటే మిలియన్స్ లో లక్షల్లో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పట్టించుకోదు. నేను ఈ 2-3 నెలలు కింద కదా స్టార్ట్ చేసింది. సడన్ గా 5 సబ్స్క్రైబర్లు వచ్చి తలకి ఉరి ఎందులో నాయన లాంగ్ వీడియోస్లకి కూడా సబ్స్క్రైబర్లు ఇలా వస్తారా అనిపించింది. టక్కన చూసే తలకి కొంచెం హ్యాపీనెస్ ఉంది. అందుకే అది ఎలా షేర్ చేసుకోవాలో తెలియక వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో చెప్పేటప్పుడు కూడా ఇందులో కామెడీ ఏంటంటే, నేను ఇలా వీడియోస్ మాట్లాడుతున్నా కదా, మాట్లాడేటప్పుడు నేపాల్ అన్నాయి ఒకడు వేరే హోటలోడు వాడు చూసి ఏం చేస్తున్నా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంటుండు. తర్వాత ఇట్లా వ్లాగ్ చేస్తానన్నా, డైలీ ఒక వీడియో అయితే పెడతానన్నా అంటే, అరే నైస్ రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెనకాల గుండి వచ్చి సైలెంట్ చూస్తున్నాడు. నేను అనుకున్నా ఎవడో దొంగోడు ఎవడు వచ్చాడేమో, ఆయన ఈ సిటీలో ఎవడు ఉంటాడు, ఒక్కడు కూడా ఉన్నాడు దొంగలు ఎక్కడెవరు ఉంటారులే అనుకొని ఎవడురా వీడియో చూడగల వాడు నేపాల్ చూసి ఏం చేస్తున్నావు అన్నా అంటుండు. నేను ఇది చెప్పా ఇది సంగతి అని. ఇంకా నేను ఇది సంగతి అన్నా ఇలా చేస్తానన్నా అని చెప్తే ఓకేరా అని అంటుండు. సర్లే అని ఇంకా బాయ్ చెప్పేసి ఇంకోటి అటు వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఇటు నా రూమ్కి అయితే వెళ్తున్నాను. సడన్గా వచ్చి తల్లి భయం పుట్టిందిరా నాయన. అది వీడియో తీయలేదు, అది మిస్టేక్ చేశాను. అది వీడియో తీసినా బాగుండేది, ఇంకా తీయలేదు మర్చిపోయి. ఈ రూట్ లో గాయస్ డైలీ నేను వెళ్ళేది రూమ్కి అయితే ఇది పక్కనే హైవే, దాని బ్యాక్ సైడే దాని వెనక మళ్ళీ సముద్రం వచ్చేసి ఇవి బస్ స్టేషన్ లో ఇదంతా పార్క్ అంతా గడ్డే. చిన్నగా వెళ్తున్నాను అంటే నైట్ టైంలో మీకు అంత కనపడతలేదేమో. ఇగో గైస్ డైలీ నేను వెళ్ళాలంటే ఈ పార్క్ లో గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే ఆర్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మంచి వీడియోస్ ఇలానే తీస్తాను. ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే, ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడితే కమెంట్ చేయండి, నేను చూసి సరి చేసుకుంటాను. నేను పెద్దగా బ్యాడ్గా ఏం మాట్లాడను, ఇంతే మాట్లాడతాను ఉండిద్దిలే. కానీ అది ఆఫ్లైన్లో మాట్లాడతా, కానీ ఇలా ఆన్లైన్లో కొంచెం నార్మల్గా కూడా అంతే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు, మంచిగా నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్. ఇంక ఇలానే చూస్తూ ఉండండి, ఇంకా ఇలానే మంచి వీడియోలు అయితే పెడతాను. డిసప్పాయింట్ అయితే చేయను ఎవరిని. పార్క్ ఎలా ఉంది, బాగుంది కదా. అలానే ఇంకో రేపు కూడా వేరేది, అంటే సముద్రం పక్కన పెద్ద టవర్స్ లాగా బిల్డింగ్స్ లాగా అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. అక్కడికి వెళ్ళి అయితే అక్కడ కూడా వీడియోస్ అయితే తీస్తాను, రేపు ట్రై చేస్తాను. నార్మల్ కాదు, రేపు డెఫినెట్గా వెళ్తాను అటైతే. అది నా రూమ్ నుంచి 4 కిలోమీటర్ల దాకా ఉండిద్ది. అంటే వెళ్ళొచ్చు, ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నడుచుకుంటూ వెళ్తే బ్లాగ్ అనేది కొంచెం మంచిగా వచ్చిద్దని ఎక్కువ నడుచుకుంటూనే వెళ్తాను. వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కార్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నార్మల్గా వెళ్ళటమే నాకు ఇష్టం. ఇది గాయ్స్ ఇటు నుంచే రోజు వెళ్ళేది నేను నడుచుకుంటా, కాకపోతే ఈరోజు కూర్చున్నాను అలా. ఈరోజు ఫ్లైట్ కూడా అవుతుంది. అంత క్లారిటీ కనపడలేదు దూరం నుంచి. స్ట్రైట్కి వెళ్తే చలో గాయస్ ఇంకా రూమ్కి అయితే వెళ్దాం, చాలాసేపు అయింది నేను వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు. డిసప్పాయింట్ చేయను, ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మంచి వీడియోస్ అయితే పెడతాను.
లవ్ యూ ఆల్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అందుకు కాకపోతే నా రూమ్కి అయితే వెళ్దాం. చాలా లేట్ అయిపోయింది ఈరోజు, 9:30 10 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ వర్కౌట్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేసుకొని తర్వాత తినేసి తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్నే వర్క్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కచ్ లెగుద్దాం. కాకపోతే ఈ పార్కులో కూర్చుంటే ప్రశాంతంగా ఉండిద్ది. ఇది డెయిరా అనే ఏరియాలో ఉండిద్ది పార్కు, చాలా బాగుండిద్ది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. ప్రజెంట్ అయితే ఇంకెళ్దాం రూమ్కి వెళ్ళేసి ఫస్ట్ తినాలి. చాలా తిరిగేశాను ఈరోజు, బాగా తిరిగేశాను, ఈరోజు ప్లేస్లన్నీ. ఇంకా రూమ్కి వెళ్ళేసి తినాలి. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను. బాడీ తినేసి ఎడిటింగ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని తర్వాత ప్రశాంతంగా పడుకోవాలి. ప్రస్తుతానికైతే బాయి శబ్దం పార్కు. ఈ పార్కు కూడా డెయిరాలో ఉండిద్ది. ఇది కూడా ఇప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ మట్టికి అవ్వకండి ఎవరు. మన అదృష్టం ఏంటంటే ఈరోజు అది మసీదు వెనకమాల ఉంది. ఈరోజు ఫ్లైట్స్ కూడా ఆగిపోయినాయి, మరి ఎందుకు మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ లోపల వెళ్ళిపోదాం. మళ్ళీ ఫ్లైట్లు వస్తే మళ్ళీ నాకు వాటినే చూడబుద్ధి అయితే మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు. ఎన్ని వస్తుంటే ప్రశాంతంగా కూర్చుంటాను. ఆ ఫ్లైట్ మీద ఏమన్నా పేర్లు ఏమన్నా ఉంటే దాని మీద చదువుతూ ఉంటాను. బాగుండిద్ది. అంటే బ్రెజిల్ అని, అమెరికా అని, ఆస్ట్రేలియా అని, ఇండియా అని, ఆఫ్ఘనిస్తాన్ అని, రష్యా అని, కువైట్ అని, ఇంకా కొత్త పెద్ద పెద్ద ఫ్లైట్లు వెళ్తా ఉంటాయి. వాటి దగ్గర అంతే కూర్చొని చూస్తూ ఉంటా. ఆ ఫ్లైట్లు బాగుంటాయి, అంతే కూర్చొని చూస్తూ ఉంటే. రేపు ఇంకెప్పుడైనా మా బాల్కనీ పైన నుంచి ఒక పెద్ద వ్లాగ్ అయితే ఒకటి చేస్తాను. ఈ ఫ్లైట్లు ఎన్ని పోతున్నాయి, ఎంతెంత పెద్దవా చిన్నవా, ఎన్ని ఫ్లైట్లు వెళ్తాయి రోజుకొచ్చి, మొత్తం ఒక రోజల్లా కూర్చొని ఒక పెద్ద వ్లాగ్ అయితే కొడదాం. లీవ్ దొరకట్లేదు డార్లింగ్. లీవ్ దొరికితే ఇవ్వచ్చు, లీవ్ దొరకగానే వేసేద్దాం. ఇంకెళ్తున్నాం రూమ్కి అయితే. ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా చిన్నగా సరదాగా నడుచుకుంటా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అయిపోయింది. రేపు ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ ప్లేస్ బాగా నచ్చింది, అందుకని నేను చాలాసేపు కూర్చున్నాను ఈరోజు, అందుకని లేట్ అయిపోయింది. చిన్నగా రూమ్కి వెళ్ళేసేద్దాము. చూడండి గైస్ ఇదంతా. ఓకే గైస్, ఫైనల్లీ వచ్చేసాము. ఇంకా ఎక్కాలి, పైకి అయితే ఎక్కాలి. రోజు కొంచెం ఇబ్బంది ఉండేది, ఈరోజు కొంచెం బాగుంది. రూమ్ పైకి వెళ్తుంటే ప్రశాంతంగా వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. పైకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం ఇంకా సరదాగా. ఇక్కడ నుంచి ఎక్కడ లోపల సరిపోయింది. వచ్చేసాము రూమ్కి. ఏంటండి, ఇదిగో మా అందగాడు, తెలుగోడే వీడు కూడా. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. బాగుంది కదా ఆ పార్క్ కానీ అది కానీ. అది అప్పట్లో అరబిక్స్ కట్టి ఇప్పుడు దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసి చుట్టూ గార్డెను బెంచ్లు పెట్టి కానీ ఎవరైనా ఈ సాయంత్రం పూట ఈ అన్ని పనులు చేసి వచ్చి కూర్చునే వాళ్ళకి ప్రశాంతంగా బాగుండిద్ది. నేనైతే 2-3 సార్లు వెళ్ళాను కానీ అప్పుడు ఒక వీడియో తీసా కానీ అది అంత క్లారిటీగా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. అందుకని మళ్ళీ వెళ్ళి తీశాను. అంటే 2 రోజుల నుంచి అదే పీగుతుంది మంచిగా తీయాలని వీడియో, అందుకని తీశాను. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరికీ. ఇంకేంటి కబుర్లు, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిచ్చేద్దాం. ఉంటాను, బాయ్. రేపు ఇంకో మంచి వీడియోతో అయితే వస్తాను. ఉంటా, బాయ్ ఆల్, గుడ్ నైట్, బై 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 బై.
ఇప్పుడు నేనున్న ఏరియా దుబాయ్లో అల్బహరా అనే ఏరియా. అది దుబాయ్కి రైట్ సైడ్ ఉండిద్ది ఆటోమేటిక్గా. ఇదిగో ఇది